ఇది చాలా ప్రమాదకరం. దయచేసి మీరు ఇలాంటి మీ ఇంట్లో ట్రై చేయకండి. హలో గాయ్స్, నేను మీ చందు వేపూర్. వెల్కమ్ బ్యాక్ యూట్యూబ్ ఛానల్ చందు క్రేజీ ఎక్స్పెరిమెంట్. ఇవాళ మనం ఈ బీన్ ట్రాన్స్పరెంట్ చేయబోతున్నాం. ఈ వీడియో చాలా క్రేజీగా ఉండబోతుంది. మీరు ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ బటన్ నొక్కండి. గెట్ స్టార్ట్ నౌ. మనము ఈ బీన్ ట్రాన్స్పరెంట్ చేయాలంటే మనకు కావాల్సింది ఒక డ్రై క్లీన్ వచ్చి జనరల్గా వాష్ బేసిన్ సింకులో యూజ్ అయితే దీని కాస్ట్ 20 రూపీస్. అలాగే ఒక షాన్ పేపర్, ఒక జార్. యాక్చువల్గా నేను బీకర్ కోసం ట్రై చేసిన, బట్ నాకు బీకర్ నుండి ఏరియాలు దొరకలేదు. లాస్ట్ వచ్చి జార్ తీసుకొని వచ్చిన. మనము ఈ జార్లో హాఫ్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. అలాగే మనము డ్రై క్లీన్ ఇందులో యాడ్ చేసుకోవాలి పూర్తిగా. ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. మనము ఈ బీన్ పర్ఫెక్ట్ ట్రాన్స్పరెంట్ చేయాలంటే దీనిపైన ఉన్న ఈ లేయర్ కావచ్చు, ఈ పేరు కావచ్చు, దీన్ని పర్ఫెక్ట్గా రిమూవ్ చేసుకోవాలి. అప్పుడు రిమూవ్ చేసుకుంటేనే ఈ బీన్ అనేది మనం పర్ఫెక్ట్గా ట్రాన్స్పరెంట్ చేయవచ్చు. దీన్ని ట్రాన్స్పరెంట్ చేయాలంటే మనము ఈ శాండ్ పేపర్ యూజ్ చేసి పర్ఫెక్ట్గా దీనిపైన ఉన్న లేయర్ అనేది దీనిపైన ఉన్న లేయర్ పర్ఫెక్ట్ ఇలా రిమూవ్ చేసుకోవాలి. చూడొచ్చు, మొత్తం రిమూవ్ చేస్తే దీన్ని రిమూవ్ చేయడమే చాలా లేట్ అని కొంచెం ఇబ్బంది అనిపించింది. మొత్తం చేయలైతే ఇది మొత్తం నాకు అంటేసుకుంది. దీన్ని రిమూవ్ చేయడానికి చాలా కష్టమైంది కొద్దిగా, కానీ ఇలా పర్ఫెక్ట్ రిమూవ్ చేసుకుంటేనే మనం అనేది బీన్ని పర్ఫెక్ట్ ట్రాన్స్పరెంట్ చేయొచ్చు. మనము ఇది ఒకసారి పర్ఫెక్ట్ ఇట్లా కలుపుకొని ఈ బీరు తీసింది కదా, ఒకసారి తీసుకొని చూడొచ్చు, మీ రియాక్షన్ స్టార్ట్ అవుతుంది. ఇంకా ఇది చూడొచ్చు, ఇది అయితే ఆల్రెడీ పొగలు వస్తున్నాయి. ఇది బీర్ ఆల్కహాల్ కదా, ఇది పొంగుతుందో ఏమో, నురుగైతే వచ్చేస్తుంది. చూడొచ్చు, ఈ లోపల కూడా దీని రియాక్షన్ స్టార్ట్ అయింది. దీన్ని ఏదో కొరికేస్తుంది అనిపిస్తుంది నాకైతే. ఒకసారి అయితే జూతం అవుతుందా లేదా మీకు కూడా ఒకసారి చూపిస్తా. అయిపోతున్నాయో మెత్త రేకులాగా ఉంది, ఇంకా కాలేదు. ఇంకా కావాలంటే ఇంకా టైం పట్టేట్లుంది. ఇప్పుడు చూడవచ్చు, ఇట్లా మన ఫింగర్స్ అనేవి పడుతున్నాయి దీనిపైన. ఇంక కొద్దిగా టైం పట్టేట్లుంది. ఓకే, ఇది బీర్ అనేది ఇందులో కొద్దిగా పొంగిపోయింది. కాకపోతే ఇది అయితే చూడొచ్చు, పర్ఫెక్ట్ ట్రాన్స్పరెంట్ అయితే అయింది. కనిపిస్తుంది కదా బీర్ కలర్ అయితే వచ్చి. ఇదైతే మొత్తానికి ఇందులో కొద్దిగా చల్లిపోయింది, పొంగిపోయింది బీరు కదా. చూడదు ఇది ఎంత మెత్తగా అయిపోయిందో, బీరులాగా ట్రాన్స్పరెంట్ అయిపోయింది. మనం ఒక బీన్ ట్రాన్స్పరెంట్ చేయొచ్చు అంటే ఇదిగో ప్రూఫ్ మీ ముందు ఉంది. పర్ఫెక్ట్గా ట్రాన్స్పరెంట్ చేయొచ్చు. ఇది ఎట్లుందో చూడ, ఒకసారి మెత్తగా అయిపోయింది. మొత్తానికి అయితే పేపర్ లాగా అయిపోయింది. ఇదిగో ఇట్లయితే చల్లిపోయేటట్లు అయిపోతుంది. ఇది దీంట్లో పోసుకొని సరే చూద్దాం అసలు బీర్ లాగా ఉంటుంది ఏమవుతుంది అనేది. పేపర్ అయిపోయింది బీర్ అయితే ట్రాన్స్పరెంట్. చూడవచ్చు, ఇది వచ్చేది ఎంత మెత్తగా అయిపోయింది. సెట్ పడిపోయి మొత్తానికి అయితే ఖరాబ్ అయిపోయింది. ఇలా వీడియో తీస్తుంటే మొత్తానికి అయితే చూపెడదాం అనుకున్న బీర్ అనేది ఇట్లా వచ్చింది, కలర్ వచ్చి బీర్ లాగా అయిపోయింది. బీర్ అనేది మొత్తం ఇలా అయిపోయింది. చూడవచ్చు, ఇలాంటి ఇంకా డిఫరెంట్ వీడియోలు కావాలంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా ట్రై చేద్దాం. చూడవచ్చు ఈ బీర్ అనేది ఎట్లా అయిపోయింది. మొత్తానికి అయితే అంతా బీర్ లాగా అయిపోయింది, వాటర్ లాగా అయిపోయింది. పేపర్ నుజ్జు అయిపోయింది.
బీర్ అనేది మొత్తం టేబుల్ పైన పడి పోయింది. చూసారుగా ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక బీర్ని ట్రాన్స్ఫర్ చేయాలంటే పర్ఫెక్ట్గా బీర్ని ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఇలాంటి ఇంకా వీడియోలు కావాలంటే డిఫరెంట్ వీడియోలు కావాలంటే కామెంట్ చేయండి. అలాగే మీకోసం ట్రై చేస్తాను.